తెలంగాణలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో ఈదురు గాలులతో వర్షం పడింది. హైదరాబాద్లో రాత్రి భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పలు చోట్ల గాలివానతో వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల వడగండ్లతో పడిన వర్షాల తీవ్రతకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లోని నౌగాం బస్తీలో ఇంటి గోడ కూలి వృద్ధుడు మృతి చెందాడు. अभी పొలం పట్టు పొలం కాదమే పొలం కాదా పొలం కాదమే వీడియోని మధ్య అంటే ఇంకొక 15 రోజులకైతే ఏం కాపు. కరీంనగర్ జిల్లాలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో రైతులు తీసుకువచ్చిన మక్కలు తడిసిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి జిల్లాలోనూ వర్షం కురిసింది. జగిత్యాల జిల్లాలోని కొన్ని మండలాల్లో వడగళ్ల వాన కురిసింది. మామిడికాయలు నేల రాలిపోయాయి. పొట్ట దశలో ఉన్న వరి పంట నేలవాలింది. अभी పొలం పట్టు పొలం కాదమే మీ చెట్టు కాదు అదే రేపు నాకు చేయలేదు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ అకాల వర్షం పడింది. కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ వర్షం పడింది. లింగంపేట మండలం పోతాయిపల్లి, లింగంపల్లిలో పిడుగుపాటుకు 2 గేదెలు, 3 మేకలు మృతి చెందాయి. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు తీసుకొచ్చిన పసుపు బస్తాలు వర్షానికి తడిసి ముద్దగా మారాయి. మెదక్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం కురిసింది. మెదక్ జిల్లా కేంద్రంలో పిడుగుపాటుకు బిల్డింగ్ పెచ్చులు ఊడి ఓ చిన్నారి గాయపడింది. కొల్చారం మండలంలో గాలివానకు పలు చోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. ఇక తెలంగాణలో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, వడగళ్ల వానలు కొన్ని జిల్లాల్లో పడతాయని వెల్లడించింది. మేడ్చల్, సిద్దిపేట, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు వర్ష సూచన జారీ చేసింది. కాగా ఈదురు గాలులు, వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. వడగళ్ల వాన కురిసిన జిల్లాలో అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. अभी పొలం పట్టు పొలం కాదమే మీ చెట్టు కాదు అదే రేపు నాకు చేయలేదు
తెలంగాణలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం పడింది. హైదరాబాద్లో రాత్రి భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పలుచోట్ల గాలివానతో వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల వడగండ్లతో పడిన వర్షాల తీవ్రతకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లోని నవ్గాం బస్తీలో ఇంటి గోడ కూలి వృద్ధుడు మృతి చెందాడు. అబ్బి పొలం పట్టు పొలం కాదా కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది. చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో రైతులు తీసుకువచ్చిన మక్కలు తడిసిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి జిల్లాలోనూ వర్షం కురిసింది. జగిత్యాల జిల్లాలోని కొన్ని మండలాల్లో వడగళ్ల వాన కురిసింది. మామిడికాయలు నేలరాలిపోయాయి. పొట్ట దశలో ఉన్న వరి పంట నేలవాలింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ అకాల వర్షం పడింది. కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ వర్షం పడింది. లింగంపేట మండలం పోతాయిపల్లి, లింగంపల్లిలో పిడుగుపాటుకు 2 గేదెలు, 3 మేకలు మృతి చెందాయి. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు తీసుకొచ్చిన పసుపు బస్తాలు వర్షానికి తడిసి ముద్దగా మారాయి. మెదక్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం కురిసింది. మెదక్ జిల్లా కేంద్రంలో పిడుగుపాటుకు బిల్డింగ్ పెచ్చులు ఊడి ఓ చిన్నారి గాయపడింది. కొల్చారం మండలంలో గాలివానకు పలుచోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. తెలంగాణలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. రైతుల కంట కన్నీరు మిగిల్చింది. సో పొట్ట దశలో ఉన్న వరి పంట కూడా నేల కొరిగిన పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి కరీంనగర్లో పరిస్థితి ఏ విధంగా ఉందో అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల, పెద్దపల్లిలో ఎక్కువగా పంట నష్టం జరిగింది. ముఖ్యంగా జగిత్యాలలో ఇప్పుడే అంటే కోతగా అంటే మామిడి కాయ మంచి దశలో ఉన్నప్పుడే ఈ వడగళ్ల వాన పడటంతో ఆ మామిడి కాయ దెబ్బతిన్నది. దీంతో చాలా చోట్ల మామిడికాయ కూడా రాలిపోయింది. ఇటు కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి వ్యవసాయ మార్కెట్ లో మొక్కజొన్న పంటను తీసుకొచ్చారు రైతులు. సో ఆ ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇటు మానకొండూరులో కూడా స్వల్పంగా వరి నేల రాలింది. అటు పెద్దపల్లి జిల్లాలో కూడా వరి నేల రాలినట్లు మనకు తెలుస్తోంది. సో ప్రస్తుతం ఆ రైతులంతా కూడా పంట పుట్టదశలో ఉన్నప్పుడు ఈ వడగళ్ల వానకు, అకాల వర్షాలకు, భారీ ఈదురుగాలులకు పంట నష్టపోవడంతో ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. సరిగ్గా 2 ఏళ్ల కింద కూడా ఇదే పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వచ్చింది. సో అప్పుడు ప్రభుత్వం ఆదుకోలేదు. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం ఖచ్చితంగా తమను ఆదుకోవాలని రైతులంతా వేడుకుంటున్నారు. శ్రీనివాస్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.